असंदर्भ दीक्षित फोटो क्लैप्स कैमरा ब्रो क्लैप्स मैडम ఒక్క నిమిషం ఇటు చూడండి ఓకేనా अच्छा ఒక్క నిమిషం కట్ ఐదు మంది ఉన్నారు చదువుకుంటున్నా ఐదు మంది ఎంత మంది ఉన్నారు అనే కూర్చునే అలా పై 15 మంది వస్తుందా అలా పై మేడం కొంచెం క్లోజ్ అక్క కొంచెం ఇంకా ఎన్నికి రా అక్కడ ఉంది దాని లాస్ట్ కప్పుదు చేసినాక ప్రోగ్రామ్ అంతా రోజు నేను 10 చేయాలి అమ్మ కొద్దిగా ఇటు సైడ్ ఇంటి చెప్పనా సర్పంచ్ కొద్దిగా వెనక్కి జరగండి ఈరోజు చాలా సంతోషం. గుంజల్పల్ గ్రామంలో అంగన్వాడీ భవనం లేనందువల్ల ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉండే ఆ ఇబ్బందిని గ్రామ సర్పంచ్ జ్యోతి గారు, ఎంపీటీసీ సత్యం గారు, దామన్న గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా జెడ్పీ చైర్పర్సన్ దృష్టికి తీసుకుపోవడం వల్ల జెడ్పీ నిధుల ద్వారా ఆ డబ్బులు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఆ భవనం పూర్తి చేసుకొని ఇవాళ పిల్లలకు ఒక సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్లకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకురు జెడ్పీ చైర్మన్ గారు. కాబట్టి ఇవాళ గ్రామంలో కూడా దీంతో పాటు ఇంకేమి కార్యక్రమాలు తీసుకున్నా కూడా తప్పకుండా గ్రామాభివృద్ధికి పార్టీలకు అతీతంగా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు గతంలో ఏం జరిగింది కూడా. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ప్రభుత్వ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసి రాజశేఖర రెడ్డి ప్రజలు మెచ్చిన నాయకుడు కాబట్టి రాబోయే కాలంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా క్షేత్రస్థాయి నుంచి అన్ని ఒడిదొడుగులు పడ్డ నాయకుడు, రాజకీయ దురంధ్రుడు. తప్పకుండా ప్రజలు కోరిన ప్రభుత్వం కాబట్టి ప్రజలు కోరిన సంక్షేమం, ప్రజలు కోరిన అభివృద్ధి తూచా తప్పకుండా నెరవేరుస్తాం. తప్పకుండా ఈ గుంజల్పాడు గ్రామంలో కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా ముందంజల్లో ఉంటాం. ఒక మొట్టమొదటి ప్రియారిటీ ఈ గుంజల్పాడు గ్రామానికి ఇస్తాం. ఎందుకంటే లాస్ట్ గ్రామం కాబట్టి
తప్పకుండా దీనికి ఇస్తాం. మా దామన్న కూడా చెప్తున్నారు పరిపాలన సౌలభ్యం కొరకి గతంలో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి చాలా ఈ గ్రామంలో సల్వేంద్రంపల్లిని మాత్రం అన్యాయం చేసిరు. దామన్న నేతృత్వంలోనే చేసిండు. ఈసారి దామలో మనం అందరం కలిసి తప్పకుండా వారికి పరిపాలన సౌలభ్యం గురించి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడానికి అప్పుడు అశాస్త్రీయంగా జరిగింది కొంత ఎవరి ఇష్టానుసారంగా అట్లా అంటే అంజయ్ కూడా అట్లే తడబడ్డాడు. ఎవడు పేపర్ ఇస్తే అదే రాసిండు, ఎవరు చిన్న కొడుకు ఏం చెప్తే గదే చేసిండు. అట్లా కాదు, రాజకీయం అవకాశం వస్తూ ఉంటుంది. మనం చేసిన పరిపాలన విధానం ప్రజలు గమనిస్తారు, అధికారులు గమనిస్తారు, సమాజం గమనిస్తుంది, మేధావులు గమనిస్తారు ఏ విధంగా వీళ్ళు పరిపాలన కొనసాగుతున్నారని. మీరు అర్థం చేసుకోండి, ఇలా 100కి 100 పాలు సల్వేంద్రంపల్లి సపరేట్ గ్రామ పంచాయతీ చేయడానికి మాత్రం అన్ని విధాల అర్హతలు ఉన్నాయి. ఎందుకు చేయలేదు అంటే రాజకీయ కక్ష. అటువంటి కక్షలకు పోతే మనం అందరం ఇళ్లలో కూర్చుంటాం కాబట్టి కక్షపూరితమైన రాజకీయాలను ప్రోత్సహించొద్దు. వివాదరహితంగా మనం అందరం ప్రజాస్వామ్యంలో ప్రజల అవకాశం ఇచ్చింది సద్వినియోగం చేసుకోవాలి. ఇలా ప్రభుత్వాలు ఏ విధంగా అయితే గైడ్లైన్స్ ఇస్తో ప్రభుత్వ నిబంధనల వరకే పనిచేయాలి మనం అందరం. కాబట్టి ప్రజలు మెచ్చిన ప్రేరణ చేస్తేనే ప్రజలలో మనం ఉంటాం. ప్రజలకు నచ్చని పని చేస్తే మనం ఇంటికి పోతాం. కాబట్టి తర్వాత కూడా చైర్పర్సన్ గారు కూడా చెప్పారు, చక్కటి మాటలు చెప్పారు. వారికి రాజకీయ అనుభవం ఉంది, వాళ్ళు రాజకీయ కుటుంబంలో పుట్టిన వారు కాబట్టి వాళ్ళ మామగారు కూడా మేము అందరికీ తెలుసు. తీగల కృష్ణ అంటే ఎంత ఫేమస్, ఎంత రాజకీయంగా ఆయన వస్తే ఇంకా జెడ్పీ చైర్మన్ కంటే ఎక్కువ నవ్వుపిస్తాం. మనం ఎందుకు ఇది అందులో పిల్లలు అందుకుంటున్నారా లేరా అదంతా అని అందులో అసెస్ చేసి ఎవరైనా వెనకబడి ఉంటే వారిని ఇంకా ప్రోత్సహించడము లేదా డాక్టర్లకు చూపించడం కూడా జరుగుతుంది. ఇదంతా మరి సిడిపిఓ గారు ఖచ్చితంగా చూసుకోవాలి. వారు కూడా ఇక్కడ యాక్టివ్గానే ఉన్నారు అనిపిస్తుంది. ఏదేమైనా కానీ అందరూ కూడా ఈ అంగన్వాడీలో మన ఊర్లో ఉన్న చిట్టి బాల పిల్లలందరినీ కూడా మంచి ఎదుగుదల కోసం ఈ బిల్డింగ్ కి కేటాయించడం జరిగింది. అందులో మరి గర్భిణీ స్త్రీలు ఎవరున్నా కూడా మీరు ఖచ్చితంగా పోషకాహారం ఇక్కడి నుంచి అందుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత మంచిగా సాధారణంగా నన్ను ఆహ్వానించిన గుంజల్పాడు గ్రామస్తులతో పాటు ఎమ్మెల్యే గారిని కూడా నేను ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.